నేడు శ్రీకృష్ణ దేవరాయల 555వ జయంతి వేడుకలను బద్వేల్లో బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు రోడ్డులోని శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి సేవలను కొనియాడారు. రాబోయే కాలంలో శ్రీకృష్ణ దేవరాయల భారీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బలిజ సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య, ఉపాధ్యక్షుడు కొరపాటి సురేంద్ర, మాచిపట్టణ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ కొంకుల రాంబాబు, జనసేన సీనియర్ లీడర్ తుడిమెల్ల మురళి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రోడ్డు అశోక్ నగర్ పెద్ద సందుకు ఎదురుగా రాయల్ సర్కిల్ నందు శ్రీకృష్ణ దేవరాయ 555 సంవత్సరం జయంతి జరపబడుతున్నది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి బలిజ కుటుంబం అందరికీ బలిజ సేవా సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం మేము మా బలిజ సేవా సంఘం తరఫున ఈయన యొక్క జయంతి కానీ వర్ధంతి కానీ జరుపుతున్నాము. అలాగే బద్వేల్ అంటేనే బలిజ కులస్తుల కంచుకోటగా చేరనుంది బద్వేల్లో. అలాగే అతి త్వరలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం నాటు ఏర్పాటు చేయించి ఇంకా పెద్దదిగా పెట్టాలని ఒక అభిప్రాయంలో కూడా ఉన్నాము. అతి త్వరలోనే మరీ పెద్దగా పెట్టి శ్రీకృష్ణ దేవరాయలకు మధ్యలో ఒక ఇదిగా ఏర్పాటు చేసుకోవాలని ప్రతి ఒక్కరము ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నాము. అదే రూపంలో శ్రీకృష్ణ దేవరాయల గారు రాజుగా ఉండి ఈరోజు దేవునిగా భావిస్తున్నామంటే అప్పట్లోనే మన బద్వేల్ పట్టణంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ఊళ్ళో ఇటువంటి కార్యక్రమాలు జరగడం చాలా సంతోషంగా ఉంది. మరి శ్రీకృష్ణ దేవరాయల వారు ఒక మన కమ్యూనిటీ వాళ్ళు అనేది కాకుండా ప్రతి ఒక్కరికి సమరాంగ సార్వభౌముడైన తెలుగు భాషల యందు తెలుగు లెస్స అని పలికిన కర్ణాటకలో పుట్టినా కూడా